వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 252వ భాగం 27/7/26 ఉత్తరకాండలో చతుర్దశ సర్గ 14వ సర్గ. రావణుడు మంత్రులతో కలిసి యక్షులపై యుద్ధానికి ఆక్రమణకి వెళ్ళారు. సచివై సార్ధం షడ్భిర్నత్య నిత్యబలోద్ధత మహోదర ప్రహస్తాభ్యాం మారీచ సుఖసారణై ధూమ్రాక్షేణ చ వీరేణ నిత్యం సమరగద్దిన వృతః సంప్రయయౌ ధీమాన్ క్రోధాల్లోకాన్ దహన్నివ. నిత్యం బలంచేత ఉద్ధతుడైన శ్రీమంతుడైన రావణుడు అంటే బలోద్ధతుడైన రావణుడు మహోదర ప్రశస్త మారీచ సుఖ సారణులతో నిత్యం యుద్ధాన్ని కోరే వీరుడైన ధూమ్రాక్షుడితో ఆ 6 మంత్రుడు సచివులతో కలిసి కోపం వల్ల లోకాలని కాల్చేస్తున్నాడా అన్నట్లు బయలుదేరా. పురాణిన నదీ శైలాన్ వనాన్యుపవనాని చ అతిక్రమ్య ముహూర్తేన కైలాసం గిరిమాగమత్. రావణుడు అత్యల్ప కాలంలో పట్టణాలు, నదులు, పర్వతాలు, వనాలు, ఉద్యానాలు దాటి కైలాస పర్వతం చేరా. సన్నివిస్తం గిరౌ తస్మిన్ రాక్షసేంద్రం నిశమ్యతు యుద్ధేప్సుతం కృతోత్సాహం దురాత్మానం నమంత్రిణం యక్షానశైకుః సంస్థాతుం ప్రముఖే తస్య రక్షసః. పర్వతం మీద విడిచి ఉన్న మంత్రులతో కూడిన ఉత్సాహవంతుడైన దురాత్ముడైన రాక్షసరాజు యుద్ధాభిలాషతో ఉన్నట్లు విని యక్షుడు రాక్షసుడి ఎదట నిలబడలేకపోయారు. రాజ్ఞో భ్రాతేతి విజ్ఞాయ గతా యత్ర ధనేశ్వరః తే గత్వా సర్వమాచక్షు భ్రాతుస్తస్య చికీర్షితం. కుబేరుడి సోదరుడని తెలుసుకొని యక్షులు కుబేరుడి వద్దకు వెళ్ళి అతని సోదరుడైన రావణుడు చెయ్యదలిచిన దురాక్రమణమంతా చెప్పారు. అనుజ్ఞాత పీయుర్భృష్ట యుద్ధాయ ధనదేనచై తతో బలానాం సంక్షోభో వ్యవర్ధత ఇవోదధి తస్య నైవృతరాజస్య శైలం సంచరయన్నివ. ఆ తర్వాత యక్షులు కుబేరుడు అనుమతి పొంది సంతోషిస్తూ యుద్ధానికి వెళ్ళి అప్పుడు కుబేరుడి సైన్యాల సంక్షోభం సముద్ర సంక్షోభంలాగా పర్వతాలు కదల్చి వేస్తున్నట్లుగా ఉన్నదా అన్నట్లు బుద్ధికి తతో యుద్ధం సమభవ యక్ష రాక్షస శకుంకల సంకులం వ్యధితాశ్చాభవం తస్త్ర సచివా రాక్షసన్యతే. అప్పుడు రాక్షసుల మధ్య సంకుల సమరం సాగి అప్పుడు రావణుని మంత్రుడు వ్యధ చెందారు. సదృష్ట్వా తాదృశం సైన్యం దశగ్రీవో నిశాచర హర్షనాదాన్ బహూన్ కృత్వా సక్రోధాదభ్య దావత. రావణుడు సైన్యాన్ని చూసి సంతోషంతో బిగ్గరగా అరుస్తూ కోపంతో వెంటనే దానికి ఎదురుగా ఏతు తే రాక్షసేంద్రస్య సచివా ఘోర విక్రమ తేషాం సహస్రమేకైకో యక్షాణం సమయోదయత్. రావణుడి భయంకరమైన పరాక్రమంగల మంత్రులతో ఒక్కొక్కడు 1000 మంది యక్షులతో యుద్ధాన్ని చేశారు. తతో గడాభిర్ముసలై అసిభిః శక్తితోమలై హన్యమానో దశగ్రీవ స్వచ్ఛైంజం సమగాహతం. అప్పుడు ఆ యక్షులు గదలు, ముసలాలు, ఖడ్గాలు, శక్తులు, తోమరాలతో కొడుతుండగా రావణ సైన్యంలోకి చొరబడ్డారు. స నిరుచ్ఛ్వాస त्वत्पत्रावध्यमानो दशानः वर्षद्भिरिव
జీమూతైర్ధారాభిరవరుధ్యత. వర్షిస్తున్న మేఘాలలా ఆ యక్షుడు బాణాదుల ధారలతో ఊపిరి ఆడకుండా కొట్టడం రావణుడి చేత కొట్టుతూ రావణుని అడ్డగించారు. నచకార వ్యధాం చైవాయక్షశస్తై సమాహత మహీధర ఇవాంబోధై దారాకాశ దారాశత సముక్షిత. యక్షుడు ఆయుధాలతో కొడుతున్న రావణుడు మేఘాల జలధారలతో కొట్టబడి పర్వతాలలాగా ఏమాత్రం వ్యధ చెందడు. నా మహాత్మా సముద్యమ్య కాలదండోపమాం గదాం ప్రవివేశ తతశ్చైన్యం నయన్ యక్షాన్యమక్షయం. అప్పుడు రావణుడు యమదండంతో సమానమైన గదలు తీసుకొని యక్షులను యమలోకానికి పంపుతూ ఆ సైన్యంలో ప్రవేశించారు. నా కక్షమివ విస్తీర్ణం శుష్కేంధనమివాకులం వాతేనాగ్నిరివా దీప్తౌ యక్షసైన్యం దదాహతత్. ఆ రావణుడు వాయువు చేత మండింప చెయ్యబడి అగ్ని ఎండిన కట్టెలను చందరవంతరగా ఉన్న విశాలమైన డొంకను ఎలా కాల్చేసిందో ఆ యక్ష సైన్యాన్ని కాల్చేశాడు చేసింది రావణుడే. ఐస్నత్ర మహోదర శుకాదిభిః అల్పావశేషాస్తే యక్షా కృతా వాతైరివ అంబుదాః. అక్కడ మహోదర శుక మహామాత్యులు వాయువులు మేఘాలలాగా ఆ యక్షులను కొంచెమే మిగిలేటట్టుగా చేశారంటే దాదాపు చాలామందిని తరిపేశారు, చంపారు. కేచి సమాహతాభగ్న పతితా సమరీక్షితౌ ఓష్టాం చ దశనైస్తీక్ష్ణై రదశన్ కుదితారణి. ఆ యుద్ధంలో కొందరు దెబ్బలు తిని పరాజితులై నేల మీద పడిపోయారు. మరికొందరు కోపంతో వాడి అయిన పళ్లతో పెదవులు కొరికారు. శాంతాశాన్యోన్యమాలింగ్య భ్రష్టశస్త్రారణాజిరే సీదంతి చ తదాయక్ష కులా ఇవ జలీనః. అప్పుడు కొందరు యక్షులు అలసిపోయి శస్త్రాలు జారబెట్టి ఒకరినొకరు కౌగలించుకుంటూ నీటి చేత నదుల ఒడ్లలాగా కూలిపోయి హతానాం గచ్చతాం స్వర్గం యుజ్యతామధ ధావదం ప్రేక్షతాన్ ఋషి సంఘాన బభూవ నతదాంతరం. చంపబడిన యక్షులంతా స్వర్గానికి పోతున్నారు. యుద్ధం చేస్తూ కొందరు పారిపోతున్నారు. అందుచేత అక్కడ చూడటానికి వచ్చిన ఋషులకు ఆకాశంలో నిలవటానికి కూడా చోటు లేకుండా పోయి భగ్నాంస్తు దాన్ సమాలక్ష్య యక్షేంద్రాంస్తు మహాబలాన్ ధనాధ్యక్షో మహాబాహు ప్రేషయామాస యక్షకాన్. గొప్ప బాహువులు గల కుబేరు ఆ యక్ష నాయకులు ఓడిపోవటం చూసి మరికొందరి యక్షుల్ని పంపారు. ఏతస్మిన్నంతరే రామ విస్తీర్ణ బలవాన్ ప్రేషితోన్యపదధ్యక్షౌ నామ్నా సంయోధకంటక. రామా ఈ లోపలే అనర్థం అధికమైన సైన్యంతో వాహనాలు సంయోధకంటకుడనే యక్షుడు కుబేరుడు పంపగా వేగంగా రణరంగానికి వచ్చి తేన చక్రేణ మారీచో విష్ణునేవ రణేగత పతితో భూతలే శైలాత్ క్షీణ పుణ్య ఇవ గ్రహ. యక్షుడు విష్ణువుల యుద్ధంలో చక్రంతో పట్టగా మారీచుడు పుణ్యం క్షీణించిన నక్షత్రంలాగా పర్వతం నుండి నేల మీద పడిపోయి నా సంజ్ఞస్తు ముహూర్తేన న విశ్రమ్య నిశాచర
తం యక్షం యోధయామాస మాన సచ భగ్నః ప్రదుద్రువే. మారీచుడు ముహూర్త కాలంలో గృహచ్చన్ కొంచెం విశ్రమి యక్షుడితో యుద్ధం చేసి అతడు పరాజితుడై పారిపో. తత కాంచన చిత్రాంగం వైదూర్యం రజసోక్షితం మర్యాదాం ప్రతిహారాణం కోరణాంతరమావిశత్. ఆ తర్వాత రావణుడు ద్వారపాలకుల వద్దల సరిహద్దు అయిన ముఖద్వార మధ్య భాగంలో ప్రవేశించాడు. దాని భాగాలు బంగారం చేత విచిత్రాలుగా ఉన్నాయి. ఆ ప్రాంతమంతా వైడూర్య మాణిక్యాల పొడి చల్లబడినట్లు గలదు. తంతు రాజన్ దశగ్రీవం ప్రవిశంతం దిశాచరం సూర్యభానురితి ఖ్యాతో ద్వారపాలోన్యవారయత్. రామానిశాచరుడైన రావణ్ ప్రవేశిస్తుండగా అతని సూర్యపాలుడనే ద్వారపాలుడు అడ్డుకొన్నాడు. నా వార్యమాణో యక్షేణ ప్రవివేశ నిశాచర యదా తు వారితో రామా నవ్యతిష్టరాక్షసః తతస్థోరణముత్పాట్య తేన యక్షేణ తాడితః. ఆ విధంగా యక్షుడి చేత నివారింపబడుతున్న రావణుడు ప్రవేశించాడు. రావా నివారించినను ఆగని ఆ రాక్షసుణ్ణి యక్షుడు తోరణం పెకలించి కొట్టాడు. రుధిరం ప్రస్రవన్ భాది శైరోధాతుస్రవైరివ స శైరశిఖరారే శిఖరాఖేభేన తోరణేన సమాహతః జగామనక్షితిం వీరో వరదానా స్వయంభుః. వీరుడైన రావణుడు పర్వత శిఖరం వంటి తోరణం చేత కొట్టబడి రక్తం కారుదు కైదికాది ధాతుస్రావంతో పర్వతాల మీద ఉండేటువంటి రంగుల్లాగా పర్వతంలాగా ప్రకాశించాడు. కానీ బ్రహ్మవరం ఇచ్చి ఉండటం చేత వాడికి మరణం లేదు. మనిషితో వల్లదే తనితే నైవ తోరణే నాథ యక్షస్తేనాభితాడిత నాదృశ్యత తథాదోగక్షో భస్మీకృత తనుస్తదా. తర్వాత రావణుడు తోరణంతోనే యక్షుణ్ణి కొట్టగా అతని శరీరం ముక్కలు ముక్కలై కనబడలేదు. తత ప్రద్రువు సర్వే దృష్ట్వా రక్ష పరాక్రమం తతో నదీర్గుహాశ్చైవ వివిశుర్భయపీడిత త్యక్త ప్రహరణాశ్రాంత వివర్ణవదనాస్తదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 14 సర్గః. తర్వాత యక్షులంతా రాక్షసుడి పరాక్రమాన్ని చూసి పారిపోయారు. భయపీడితులు అలసి ఆయుధాలు విడి రంగులు మారిపోయి ముఖాలతో నదులలో గుహలలో దూరిపోయారు యక్షులు. ఇది 14వ సర్గ సమాప్తం. అధ 15 మణి భద్ర కుబేరుడు ఓడిపోవడం, రావణుడు పుష్పకాన్ని లాక్కోవడం. తతస్థాం లక్ష్య విత్రస్థాన్ యక్షేంద్రాశ్చ సహస్రశః ధనాధ్యక్షో మహాయక్షం మణిభద్రుడు మాణిభద్రుడు. తర్వాత కుబేరుడు భయపడి పారిపోతున్న వేల కొల యక్షనాయకులను చూసి సహాయుడైన మాణిభద్రుడితో ఇలా అన్నాడు. రావణం జహి యక్షేంద్ర దుర్వృత్తం పాపచేతసం శరణం భవయీరాణ యక్షాణం యుద్ధశాలినాం. యక్షనాయక దుష్ట ప్రవృత్తి పాప మనస్సు గల రావణుని చంపు. యుద్ధంలో ప్రకాశించే వీరుడైన యక్షులకు నువ్వే శరణంగా ఉండాలి. ఏవ ముక్తో మహాబాహుర్మాణిబద్ధ సుదర్జయ వృతో యక్ష సహస్రైస్తు చతుర్భిః సమయోధయత్. గొప్ప బాహువులు గల జయించడానికి ఏమాత్రం శక్యం కాదు. ఆ మాణిభద్రుడు ఆ మాటలు విని 4000 మంది యక్షులతో
కలిసి వెళ్ళి యుద్ధం చేశారు. ఏ గదా ముసల ప్రాసై శక్తి తోమరముద్గరై అభిఘ్నంతస్తథాయక్ష రాక్షసాన్ సముపాద్రవన్. అప్పుడు యక్షులు రాక్షసులు గదలతో, ముసలాలతో, ప్రాసలతో, శక్తులతో, తొమరాలతో, ముద్గరాలతో కొట్టుకొట్టు చాలా శీఘ్రంగా వాళ్ళ మీదకి పరిగెత్తి కుర్వంతు స్థూములం యుద్ధం చరంతస్యేన వల్లకు బాఢం ప్రయచ్చనేచ్చామి గీయతామితి భాషణం. యక్షులు చాలా వ్యాకులమైన యుద్ధం చేశారు. వేగల్లాగా సంచరించి తప్పక యుద్ధం ఇవ్వు, వెనకకు మరలకు నిశ్చగించను, ఖండించు అంటూ పలుకుతూ వాడు యుద్ధం చాలా ఊపుగా చేశాడు. తతో దేవాస గంధర్వా ఋషయో బ్రహ్మవాదిన దృష్ట్వా తత్తుములం యుద్ధం పరం విస్మయమాగమన్. అప్పుడు దేవతలు, గంధర్వులు, వేదాధ్యయనం చేసే ఋషులు వ్యాకులమైన యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. యక్షాణాంతు స్వహస్తేన సహస్రం నిగతం రణే మహోదరేణ చానింద్యం సహస్రమపరం హతం. యుద్ధంలో ప్రహస్తుడు 1000 మంది యక్షుల్ని చంపారు. మహోదరుడు నిందింపదగని 1000 మంది యక్షులను చంపారు. క్రుద్ధేన చ తదా రాజన్ మారీచేన యుజుత్సున నివేశాంతరమాత్రేణ 2,000 నిపాతితే. రాజా అప్పుడు కోపించిన యుద్ధోత్సాహవంతుడైన మారీచుడు నిమిష కాలంలోనే 2,000 మంది యక్షుల్ని చంపేసి క్వచ యక్షార్జవం యుద్ధం క్వచ మాయాబలాశ్రయం రక్షసాం పురుష వ్యాఘ్ర తేన తే అభ్యుధికాయుధి. పురుషశ్రేష్ఠుడైన రామా, కపటం లేని యక్షుల యుద్ధం ఎక్కడా? మాయా బలం చేత ఆధారపడ్డ రాక్షసుల యుద్ధం ఆ కారణం చేతనే రాక్షసులు యుద్ధంలో ఆధిక్యతను సంపాది ధూమ్రాక్షేణ సమాగమ్య మణిభద్రో మహారణి మొసలేనో రసి క్రోధాత్ తాడితో నచ కంపిత. ఆ మహాయుద్ధంలో ధూమ్రాక్షుడు మణిభద్రుని సమీపించి ముసలాలతో అతని వక్షస్థలం మీద కొట్టాడు. కానీ వాడు కంపించల. తతో గదాం సమావిధ్య మాణిభద్రేణ రాక్షస ధూమ్రాక్షస్తాడితో మూర్ధని విహ్వల స పపాత. తర్వాత మాణిభద్రుడు గదను వేగంగా ఊపి ధూమ్రాక్షుని వక్షస్థలం మీద కొట్టగా వాడు వ్యాకుల పడిపోయాడు. ధూమ్రాక్షం తాడితం దృష్ట్వా పతితం శోణితోక్షితం అభ్యధావత సంగ్రామే మాణిభద్రం దయానన. ధూమ్రాక్షుడు కొట్టబడి రక్తం స్రవిస్తూ పడిపోవటం చూసి రావణుడు యుద్ధరంగంలో మాణిభద్రుడి మీదికి పరిగెత్తాడు. సంకురుద్ధామభిధావంతం మాణిభద్రో దశాననం శక్తి విస్తారయామాస తిస్రుభిర్యక్ష పుంగవః. కోపంతో తన మీదికి వస్తున్న రావణుడు యక్షులలో శ్రేష్ఠుడైన మాణిభద్రుడు 3 శక్తులతో పుట్టాడు. తాడితో మాణిభద్రస్య ముకుటే ప్రాహరద్రణి తస్య తేన ప్రకారేణ ముకుటం పర్యవస్థితం. ఆ విధంగా యుద్ధంలో కొట్టబడిన రావణుడు మాణిభద్రుడి కిరీటం మీద కొట్టగా దెబ్బకు వాడి కిరీటం తిరిగి కింద పడిపో. తత సంయుధ్యమానేన విస్తబ్ధో నవ్యకంపతః తతః ప్రభృతి రక్షోసౌ పార్శ్వమౌలి రఘూత్తిలా. తర్వాత ఆ మాణిభద్రుడు యుద్ధం చేస్తూ ఎదిరించిన రావణుడు కనిపించల. ఎదిరించినప్పటికీ రావణుడు కాదు. అది మొదలు మణిభద్రుడు పార్శ్వమాలిగా ప్రసిద్ధి చెందాడు. అతని పేరు పార్శ్వమాలి అనే పేరు. తస్మిన్స్తు విముఖీభూతే మాణిభద్రే మహాత్మని సన్మాదః సుమహాన్ రాజ
తస్మిన్ శైరే వ్యవర్ధత. రాజా, మహాత్ముడైన మాణిబద్ విముఖుడై వెళ్ళిపోగా పర్వతం మీద చాలా అధికమైన శబ్దం పెరిగి తదో దూరాత్తదృశే ధనాధ్యక్షో గదాధర శుక్ర ప్రౌస్థబలాభ్యాంచ పద్మశంఖ సమావృత. తర్వాత కుబేరుడు, శుక్రుడు, ప్రౌస్థపదుడు అనే మంత్రులతో పద్మం, శంఖం అని నిధుల అధిష్టాన దేవతలతో కలిసి గద ధరించి దూరంలో కనపడ్డారు. న దృష్ట్వా భ్రాతరం సంఖ్యేశాపాద్విభ్రష్ట గౌరవం ఉవాచ వచనం ధీమాన్ యుక్తం పైతామహీకులే. బుద్ధిమంతుడైన కుబేరుడు శాపవశంచేత గౌరవాన్ని పోగొట్టుకొని రావణుని యుద్ధంలో చూసి బ్రహ్మదేవుడి కులంలో పుట్టినవాడు పలకదగిన మాట్లాడాడు. యన్మయామాదీయమానస్త్వం నావగచ్చసి దుర్మతే పశ్చాదస్య ఫలం ప్రాప్య జ్ఞాన్యసే నిరయం గతః. దుర్బుద్ధి, నువ్వు తెలుసుకో, నేను నివారిస్తున్నా, నిన్ను అడ్డగిస్తున్నా, నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. కొంతకాలం తర్వాత నరకంలో పడి దీని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. యోగి మోహాద్విషం పీత్వా నావగచ్చతి దుర్మతి తస్య పరిణామాస్మి మాంతే జానీతే కర్మణ ఫలం. తెలివి తక్కువ తనం చేత విషం తాగిన బుద్ధికి అది జీర్ణించినప్పుడు తాను చేసిన కర్మఫలాన్ని తెలుసుకో. దేవతానాభినందంతి ధర్మయుక్తేన కేనచిత్ ఏన త్వమీదృశం భావం తచ్చన బుధ్యసే. నువ్వు ఏదైనా ధర్మవంతమైన పని చేస్తే దేవతలు అభినందిస్తారు. నువ్వు ఏదో ధర్మసమ్మతమైన పనిని చేసినా రావణుడితో కుబేరుడు, దేవతలు నిన్నెవరు అభినందించరు. నీకు ఎలాంటి దుష్టబుద్ధి ఎందుకు కలిగిందో ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపో. మాతరం పితరం విప్రమాచార్యం చావమన్యవై న పశ్యతి ఫలం తస్య ప్రేతరాజవశంగత. తల్లిని, తండ్రిని, బ్రాహ్మణుని, గురువుని అవమానించినవాడు మరణానంతరం తాను చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పడు. అధ్రువేహి శరీరే యో న కరోతి తపోర్జనం న పశ్చాత్తప్యతే మూఢో మృతో గత్వాత్మనో గతిం. ఈ శరీరం అస్థిరం. అలాంటి ఈ శరీరం ఉన్నప్పుడే తపస్సంపాదన చెయ్యనటువంటి మూఢుడు మరణం తర్వాత తాను పొందాల్సిన దుర్గతిని పొంది అప్పుడు పశ్చాత్తాప. ధర్మాద్రాజ్యం ధనం సౌఖ్యం అధర్మాద్ దుఃఖమేవ. తస్మాద్ధర్మం సుఖార్థాయ కుర్యాత్ పాపం విసర్జయేత్. ధర్మం వల్ల రాజ్యం, ధనం, సౌఖ్యం కలుగుతుంది. అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది. అందువల్ల సుఖం కావాలంటే ధర్మాన్ని అనుసరించాలి, పాపాన్ని వదలాలి. పాపస్య హి ఫలం దుఃఖం తద్భోక్తవ్య నిహాత్మన తస్మాదాత్మాపఘాతార్థం మూఢః పాపం కరిష్యతి. పాపానికి ఫలం దుఃఖం. ఆ దుఃఖాన్ని ఇక్కడ చేసిన వాడే అనుభవించవలసి ఉంటుంది. అంచేత ఎవ్వడూ కూడా మూఢుడై తన వినాశం కోసం పాపం చెయ్యడు. కన్య ఛిన్నహి దుర్బుద్ధే చంద్రతో జాయతే మది. యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమశ్నుతే. బుద్ధి విహీనుడైన ఎవ్వడికి కూడా మాతృపిత్రాదుల సేవ చేస్తుండగా
తనంత తానుగా సద్బుద్ధి పుట్టదు. సేవ చెయ్యకుండా సద్బుద్ధి పుట్టదు. మానవుడు ఎలాంటి కర్మ చేస్తాడు అలాంటి ఫలితమే అనుభవిస్తాడు. బుద్ధి రూపం ఫలం పుత్రాన్విత్తం సూరత్వమేవ చ ప్రాప్నువంతి నరాలోకే నిర్జితం పుణ్యకర్మభిః. లోకంలో నరుడు పుణ్యకర్మల చేత జయించి బుద్ధి రూపమైన ఫలాన్ని, పుత్రులను, ధనాన్ని, శూరత్వాన్ని పొందుతాడు. ఏవం నిరయగామి త్వం యంజతే మతిరీదృశి నత్వాం సమభిలాభాయే నద్వృత్తేష్వేష నిర్ణయః. ఇలాంటి దుర్బుద్ధి గలను నరకానికే వెళ్తావు. నేను నీతో మాట్లాడనురా. చెడ్డ నడవడిక గలవారి విషయంలో ఇదే ఎవరైనా చేస్తారు. ఏవ ముక్తాస్తతిస్తే నాదశ్యామత్యా సమాగత మారీచబర్ముఖా సర్వే విముఖా విప్రదుద్గురువు. మారీచుడు మొదలైన రావణుని అమాత్యులందరితో కుబేరుడు ఇలా చెప్పి వాళ్ళను కొట్టగా వాడు యుద్ధముఖులై పారిపోయాడు. తతస్థేన దశగ్రే ఓ యక్షేంద్రేణ మహాత్మన గదయాభిగతో మోధి నచ స్థానాత్ ప్రకంపిత. మహాత్ముడైన కుబేరుడు దశగ్రీవుడి నెత్తి మీద గదతో మోదే, అయినా వాడు ఉన్న చోటు నుంచి కదలలేదు. తతస్థౌ రామ నిఘ్నంతౌ తదాన్యోన్యం అహం వృధే న విహ్వలౌ న చ శ్రాంతౌ బభూవతుర మర్షణౌ. రామ అప్పుడు ఆ మహాయుద్ధంలో కోపంతో ఒకళ్ళనొకరు కొట్టుకొడుతున్న కుబేర రావణుడు వ్యాకులత చెందల, అలసట కూడా పొంద. ఆగ్నేయామస్త్రం తస్మై చ ముమోచ ధనదస్తద రాక్షసేంద్రో వారుణేన తదస్త్రం ప్రత్యమారయత్. కుబేరుడు రావణుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించక వారుణాస్త్రం చేత దాన్ని పవర్ తగ్గించేశారు. తతో మాయాం ప్రవిష్టౌ సమిష్టోసౌ రాక్షసీం రాక్షసేశ్వర రూపాణాం శతసాహస్రం వినాశాయ చకార చ. అప్పుడు రావణుడు రాక్షస మాయలలో ప్రవేశించి కుబేరుణ్ణి నశించపచెయ్యట ఎన్నో వేల రూపాలు అంటే ఆకృతులు సృష్టించి వ్యాఘ్రో వరాహో జీమూత పర్వత సాగరో ద్రుమ యక్షో దైత్యస్వరూపీ చ సో దృశ్యతే దజాన. రావణుడు పెద్ద పులిగా, వరాహంగా, మేఘంగా, పర్వతంగా, సముద్రంగా, వృక్షంగా, యక్షుడుగా, దైత్యుడుగా కనపడ. బహూని చ కరోతి స్మాదృశ్యతేన స్వతభూతత ప్రతిగృహ్యాతో రామ మహదస్త్రం దజాన జఘానమూర్ధిరిధరం యా విద్ధ మహతీం గదాం. రావణుడు ఇంకా అనేక రూపాలు సృష్టించుకున్నాడు. తాను మాత్రం ఎవరికి కనపడాల. తర్వాత గొప్ప గద అనే ఆయుధం తీసి గట్టిగా ఊపి కుబేరుడి నెత్తి మీద మోదే. ఏవం సతేనాభిగతో విహ్వల శోడితోక్షిత కృత్సమూల ఇవాయోగు నిపపాత ధనాధిప. ఆ విధంగా కొట్టగా కుబేరుడు వ్యాకులంతో రక్తంతో తడిసి మొదలు నరకబడిన అశోక వృక్షంలాగా కింద పడ్డాడు. తత పద్మాదిభిస్తద్నిధిభిః స తదావృత ధనదోచ్ఛ్వాసితస్తైస్తు వనమానీయనందనం. అప్పుడు పద్మం మొదలైన నిధులు కుబేరుడి చుట్టూ చేరి అతన్ని నందనవనానికి తీసుకుని వెళ్ళి సేద తీర్చ. నిర్జిత్య రాక్షసేంద్రస్తం ధనదం కృత్తమాన పుష్పకం తస్య జగ్రాహ విమానం జయలక్షణం. రావణుడు కుబేరుణ్ణి జయించి మనస్సులో సంతోషి అతని పుష్పక విమాన విజయ చిహ్నంగా
అపహరించాడు దొంగిలి. కాంచన స్తంభ సంవీతం వైడూర్యమణితోరణం ముక్తాజాల ప్రతిచ్ఛందం సర్వకాల పరద్రవం మనోజవం కామగమనం కామరూపం విహంగమం మణికాంచన గోపానం తప్త కాంచన వేదికం దేవోపవాక్యమక్షయ్యం సదా దృష్టిమనఃసుఖం బహ్వాశ్చర్యం భక్తిచిత్రం బ్రహ్మణా పరినిర్మితం నిర్మితం సర్వకామైస్తు మనోహరమనుత్తమం నతు శీతం నతోష్ణం చ న సర్వత్తు సుఖదం శుభం నతం రాజా సం రాజా సుమారుహ్య కామగం వీర్యనిర్జితం జితం త్రిభువనం నేనే దర్పోచ్ఛేకాత్ సుదుర్మతి జిత్వా వై శ్రవణం దేవం కైలాత్సమమాతరత్. ఆ పుష్పక విమానంలో బంగారు స్తంభ వైడూర్యాలతో నిర్మించిన ముఖద్వార ఉంటాయి. అది ముత్యాలతో సముదాయం చేత కప్పబడి మనస్సుతో సమానమైన వేగంతో ఇష్టమైన రూపం ధరి ఇష్టానుసార ఆకాశంలో ఎగురు. ఆ విమానంలో అన్ని కాలాలలో పళ్ళు ఇచ్చే వృక్షాలుంటాయి. మణులు పొదిగిన బంగారపు మెట్లు, శుద్ధమైన బంగారంతో కట్టిన అరుగులు. ఆ విమానం దేవతల వాహనం. దానికి నాశనం అనేది ఎప్పుడు చూడటానికి మనసుకి సుఖకరంగా ఆనందంగా ఉంటుంది. నగిశీలతో చిత్రమై చాలా ఆశ్చర్యకరమైన ఆ విమానాన్ని బ్రహ్మ నిర్మించారు. అన్ని భోగ్య పదార్థాలతో నిర్మించిన ఆ విమానం మనోహరంగా ఉంది. చాలా ఉత్తమమైన ఆ విమానం చల్లగా కాక వేడిగా కాక అన్ని ఋతువులతో సుఖకరంగా ఉంది. చలికాలంలో వేడిగా, వేడి కాలంలో చల్లగా. దుర్బుద్ధి అయిన రావణుడు తన పరాక్రమం చేత జయింపబడి ఇచ్ఛానుసారం ప్రయాణం చేసే ఆ విమానాన్ని దాన్ని ఎవరు తోలక్కల. దాన్ని మనం చెబితే చాలు అదే వెళ్ళిపో. ఏకి గర్వాతిశయం చేత 3 లోకాలు జయించినట్లు భావించారు. ఈ విధంగా కుబేరుణ్ణి జయించి కైలాసం నుండి కిందికి దిగాడు రావణాసు. తేజసా విపులమపాప్య తం జయం ప్రతాపవాన్ విమల కిరీటహారవాన్ రాజవై పరమ విమానమాస్థితౌ నిశాచరః సదసి గతౌ యథా నల్లః. శ్రీమద్రామాయణే వాల్మీకయే ఆదికావ్యే ఉత్తరకాండే 15 సర్గః. నిర్మలమైన కిరీటం హారాలు ధరించిన ప్రతాపవంతుడైన రావణుడు తేజస్సు చేత గొప్ప విజయాన్ని పొంది ఆ విమానాన్ని అధిష్ఠించి యజ్ఞశాలలో ఉన్న అగ్నిహోత్రంలాగా ప్రకాశించాడు. అధ 16 సర్గః 16. నందీశ్వరుడు రావణుడిని శపించడం, పరమేశ్వరుడు రావణ గర్వాన్ని అణచడం, పరమేశ్వరు నుండి రావణుడు ఖడ్గం పడు. జిత్వా ధనదం రామభ్రాతరం రాక్షసాధిప మహాసేవసేన ప్రసూతిం తధ్యయౌ శరవణం మగత్తు. రావణుడు సోదరుడైన కుబేరుణ్ణి జయించి మహాసేనుడు జనించిన స్థానమై శరవణానికి వెళ్ళిపోయాడు. అలా అభాపశ్చదశగ్రీవో రౌక్మం శరవణం మగతు గభస్తిజాల సంవేదం ద్వితీయ విభాస్కరం. రావణుడు గొప్ప బంగారు శరణవం చూశాడు. కిరణాల చేత కప్పబడిన ఆ శరవణం 2వ సూర్యుడిలాగా ప్రకాశి పర్వతం సమారుహ్య కం ఛిద్రం యవనాంతరం అవశ్యత్ పుష్పకం తత్ర రామ విస్తంభితం తదా. రామ అతడు రమ్యాలైన వన
ప్రదేశాల గల ఒక పర్వతాన్ని ఎక్కాడు. అతడు ఆ పుష్పకాన్ని అక్కడ కదలకుండా నిలిచిపోయేట్టుగా ఆపేశాడు. విస్తబ్ధం పుష్పకం దృష్ట్వా వ్యగమం కామగంకృతం అచింతదక్షాక్షసేంద్ర సచివైస్తై సమావృతాః. స్వేచ్ఛగా సంచరించే ఆ పుష్పకం ముందుకు వెళ్లకుండా చెయ్యబడింది. కదలకుండా నిలిచిపోవటం చూసి రావణ్ మంత్రులతో కలిసి సమాలోచన కిందిరిత్తం శిక్షయామి నేదం గచ్చతి పుష్పకం పర్వతస్యోపరిష్టస్య కర్మేదం కశ్చిద్ భవేత్. ఈ పుష్పకం నా ఇష్ట ప్రకారం నడవటం లేదే, కారణం ఏమై ఉంటుంది? ఈ పర్వతం మీద ఉన్న ఎవడి పను ఇది అయి ఉంటుంది. తతో బ్రవీత్ తదా రామ మారీచో బుద్ధిమోపితః నేదం నిష్కారణం రాజన్ పుష్పకం చెన్నగచ్చసి. బుద్ధిమంతుడైన మారీచుడు ఇలా, రామా, ఈ పుష్పకం కదలటం లేదంటే ఏదో కారణం ఉండే అథవా పుష్పకమిదం ధనధానాన్యవ్యాహ అతో నిష్పందమభవద్ధనాధ్యక్ష వినాకృతం. లేదా పుష్పకం కుబేరుడు తప్ప ఇతరుల వాహనంగా ఉపయోగించదేమో, అందువలనే దూరం అవ్వటం చేత ఆగిపోయుండొచ్చు. ఇది వాక్యాంతరీతస్య కరాళః కృష్ణపింగళ వామనో వికటో ముండి నందీ హ్రస్వభుజో బలీ. తతః పార్శ్వముపాగమ్య భవస్యానుచరో బ్రవీత్ నందీశ్వరో వచశ్చేదం రాక్షసేంద్రమశంకితః. ఆ మాట పూర్తి కాకుండానే శివుడి అనుచరుడు నిత్యానందవంతుడు అయిన నందీశ్వరుడు నిర్భయంగా రావణుడి దగ్గరకు వచ్చిరా. భూసరవర్ణంతో ఉన్నవాడు ముండిత శిరస్సుడై పొట్టిగా వికృతంగా భయంకరంగా బలవంతుడైన అతడి భుజ పొట్టిగా నివర్తస్వదశగ్రే వాశైరే క్రీడతి శంకర సువర్ణనాగయక్షాణం దేవగంధర్వరక్షసాన్ సర్వేషామేష దేవభూతాద్ నామగంతవ్య పర్వతః కృతః. నివర్తస్వదశగ్రే వాశైరే క్రీడతి శంకర సువర్ణనాగయక్షాణం దేవగంధర్వరక్షసాం సర్వేషామేన భూమేవ భూతానాం అగమ్య పర్వతకృతః సన్నివర్తస్వదుర్బుద్ధే మా వినాశమవాప్స్యసి. రావణ, వెనక్కెళ్ళిపో. ఈ పర్వతం మీద శంకరుడు క్రీడిస్తాడు. పక్షులు, నాగులు, యక్షులు, దేవతలు, గంధర్వ రాక్షసులు, ఏ ఇతర భూతాలు, ప్రాణులు కూడా ఈ పర్వతం మీదకి రాకూడదని శాసనం. అందువల్ల వెనక్కి వెళ్ళు, లేకపోతే నీ నాశనం తెవ్వే తెచ్చుకుంటా. ఇది నంది వచస్కృత్వ క్రోధాత్కంపితకుండ వృషాతు తామ్రనయన పుష్పకాదవృక్ష కోయం శంకర ఇత్యుక్త్వా శైలమూలముపాగత. రావణుడు నంది మాటలు విని కోపంతో కుండలాలు కదలగా పుష్పకం నుండి దిగి ఎర్రమైన కళ్ళతో, శంకరా, ఈ శంకరుడెవడు అంటూ పర్వతం మూలానికి వచ్చి సోపఠన్న నిందితం తత్ర దేవస్య దూరత స్థితం దీప్తం శూలమవస్తభ్య ద్వితీయమివ శంకరం. అతడు అక్కడ శివుడి దగ్గరలో ఉన్న నందీశ్వరుణ్ణి చూశాడు. ప్రకాశిస్తున్న శూలం ఆనుకొని ఉన్నవాడు రెండవ శంకరుడా అన్నట్లుగా తం దృష్ట్వా వానరముఖమపజ్ఞాయ చ రాక్షస
ప్రకాశం ముముచే తత్ర నతోయ చ నతో ఇవతోయ. రావణుడక్కడ వానరుడి ముఖం వంటి ముఖం గల నందీశ్వరుని చూసి అవమానిస్తూ నీతితో నిండిన మేఘంలా బిగ్గరగా నవ్వాడు. తం క్రుద్ధో భగవాన్ నంది శంకరస్యాపరాతను అబ్రవీత్ తత్రద్రక్షో దశానసముపస్థితం. శంకరుడి రెండవ రూపము వంటి వాడే పూజ్యుడై నందీశ్వరుడు కోపించి అక్కడికి వచ్చిన రావణుడితో ఇలా అన్నాడు. యస్మాద్వానర రూపం నావజ్ఞాయ దశానన అసనీపాత సంకాశం అపహాసం ప్రముక్తవాన్ తస్మాన్ తద్రూప సంపన్న మద్వీర్య సమతేజస ఉత్పత్స్యంతి పదార్హం హి పురస్య తవ వానర. రావణ, నా వానర రూపం వంటి రూపాన్ని చూసి నన్ను అవమానిస్తూ పిడుగులు గల ధ్వని చేస్తూ నవ్వావు. అంచేత నా వంటి రూపం, నాతో సమానమైన పరాక్రమం గల వానరులే నీ కులాన్ని నశింపచేయటానికి పుడతారు. నఖదంష్ట్రాయుధ క్రూర మనః సంపాతరం హమ యుద్ధోన్మత్తా బలోద్రిక్తా శైలా ఇవ విసర్పిణః. తవ ప్రబలం దర్పముచ్ఛేదం చ పృథగ్విధం వ్యపనేష్యంతి సంభూయ సహామాత్య సుతస్య చ. క్రూరుడ, గోళ్ళు కోర ఆయుధాలుగా ఉపయోగించేవాడు, మనోవేగం వంటి వేగం కలవాడు, యుద్ధంలో బాగా మదించినవాడు, బలంతో విజృంభించేవాడు, నడకతో పర్వతంలాగా ఉండేవాడు అయిన ఈ వానరులంతా కలిసి అమాత్యపుత్రహతుడైన నీ బలాన్ని, దర్పాన్ని, అనేక విధాలైన ఔన్నత్యాన్ని తొలగిస్తారు. కిం త్వాతిదానీం మయా శక్యం హంతుత్వాం హి నిశాచర న హంతవ్యో హతం స్వం హి పూర్వమేవ స్వకర్మభిః. రాక్షస, నేను నిపుణుడు, ఇప్పుడే నేనే చంపేయగా, కానీ నీ పాపకర్మ చేత్ పూర్వమే చచ్చి ఉన్న నిన్ను చంపడం న్యాయం కాదు. ఇత్యుదీరిత వాక్యేతు దేవే తస్మిన్ మహాత్మని దేవదుందుభయోనేదు పుష్పవృష్టి చకాచ్యుతా. అప్పుడు మహాత్ముడైన నందీశ్వరుడు అలా అనగానే దేవదుందుభులు మ్రోగై ఆకాశంలో పుష్పవృష్టి అచింతయిత్వాన తదానంది వాక్యం మహాబల పర్వతంతు సమాసాధ్య వాక్యమాహ దశాన. అప్పుడు గొప్ప బలంగల దశాననుడు నంది మాటలను లెక్క చేయక పర్వతాన్ని సమీపించి ఇలా అన్న. పుష్పకశ్చ గతిశ్చిన్నా యత్కృతే మమ గచ్చతః తమిమం శైలం ఉన్మూలం కరోమి తవ గోపతే. ఈశ్వరా, నేను వెళుతుండగా దేని మూలంగా నా పుష్పక విమానం నడక ఆగిపోయిందో అలాంటి ఈ నీ పర్వతాన్ని కైలాస పీకవతల పారేస్తా. తేన ప్రభావేన భవో నిత్యం క్రీడతి రాజవ విజ్ఞాతవ్యం చ జానీతే భయస్థానముపస్థితం. ఈశ్వరుడు ఏ ప్రభావం చూసుకొని రాజుల రోజు క్రీడిస్తున్నాడు, భయపడాల్సిన పరిస్థితి వచ్చినట్టు తెలుసుకొని ఉన్నా తెలుసుకోవటం లేదు. ఏవ ముక్త్వా తతో రామ భుజాన్ విక్షిప్య పర్వతే తోలయామాన సందిగ్ధం సశైలః సమకంపతా. రామా, అతడు ఈ విధంగా అని పర్వతం మీద భుజాలు వేసి దాన్ని కదల్చ, ఆ పర్వతం కంపించి చాలనా సర్వతశ్చైవ
గదగణాదేవస్య కంపితాః చచార పార్వతీ చాప తదా సృష్టా మహేశ్వరం. పర్వతాన్ని కదల్చగానే ఈశ్వరుడి పవిత్ర గణాలు చలించాయి. పార్వతి కూడా కదిలిపోయి ఆమె అప్పుడు ఈశ్వరుడి కౌగిల్లో ఉంది. తతో రామ మహాదేవో దేవానాం ప్రవరోహరః పాదాంగుష్టేన తం శైలం పీడయామాస లీలయా. అప్పుడు దేవతలలో శ్రేష్ఠుడు, సకల పాపహరుడు మహేశ్వరుడు కాలి బొటన వేలు అనాయాసంగా పర్వతాన్ని కిందకి పీడితాస్తస్య శైలాశాధో గతా భుజ విస్మితాశ్చాభవ సంతస్త సచివాస్తస్య రక్షస. అప్పుడు పర్వతం కింద పడి రావణుడి చేతులన్నీ నలిగిపోయాయి. అతని సచివులు ఆశ్చర్యపడి రక్షసాతేన రోషాచ భుజానాం పీడనాత్తద ముక్తో విరామః సహసా త్రైలోక్యం ఏన కంపతత్. రాక్షసుడు రోషం చేత భుజాలు నలిగిపోవటం వల్ల వెంటనే దగ్గరగా అరిచాడు. దాంతో 3 లోకాలు హడలిపోయాయి. నేని రే వజ్ర నిష్పేర తస్యామాచ్యాయువక్షమే కదా పద్మసు సలిలా చలీలా దేవా ఇంద్ర పురోగమా. అప్పుడు అతని అమాత్యులు ఆ శబ్దాలు ప్రళయ కాలంలో వజ్రాలు నలిగిపోతున్న శబ్దాలుగా తెలుసుకున్నారు. అలాగే మార్గాలలో సంచరిస్తున్న ఇంద్రుడు మొదలైన దేవతలకు కూడా విని ఉలిక్కిపడ్డారు. సముద్రాశ్చాపి సంక్షుబ్ధ చలితాశ్చాపి పర్వతా యక్షా విద్యాధరాః సిద్ధాః కిమేతదితి చాబ్రువన్. సముద్రాలు క్షోభించాయి, పర్వతాలు కదిలాయి. యక్ష విద్యాధర కిందులు ఏమైపోయింది అనుకుంటా. అధతే మంత్రిణస్తచ్చ విక్రోశంతమధాబ్రువ శోషయత్వ మహాదేవం నీలకంఠముమాపరిం అమృతే శరణం నాణ్యం పద్మా పశ్చామూర్త దశానన. ఈ విషయం తెలిసి రక్షించగలవాడు గొప్ప, అతడు తప్ప మరెవడు కనపడటం లేదు అనుకున్నారు ఉమాపతి అని. ఎవరు? రాక్షస మంత్రుడు. పృథివీ ప్రణతో భూత్వా తమేవ శరణం వ్రజ కృపాలుః పంకశంకరస్తుష్ట ప్రసాదంతే విధాస్యతి. నీవు స్థితిస్తూ నమస్కరించి ఆ మహాదేవుని శరణు కోర్రాబాయి, నీ దగ్గర దమ్మైపోయి దయాశాలి అయిన శంకరుడు సంతోషిస్తే నిన్ను అనుగ్రహిస్తాడు. ఏవ ముక్తస్తదామా చేతుస్తావ వృషభధ్వజం సామ వివిధై స్తోత్రై ప్రణమ్యస దశాననః. అమాత్యుల మాటలు విని దశానుడు శివుడికి నమస్కరించి సామర్థ్యత్ అనేక విధాల స్తోత్రాలు స్తుతించ. సంవత్సర సహస్రం తు రథతో రాక్షసో గతం తత ప్రీతో మహాదేవ శైలాగ్రే విస్థిత ప్రభు ముక్త్వా చాస్య భుజాన్ రామ రాఘవాక్యం దశాన. రాక్షసుడు ఏడుస్తుండగా 1000 ఏళ్ళు గడిచిపోయి తర్వాత పర్వతాగ్రం మీద సర్వసమర్థుడైన మహాదేవ్ సంతోషించి ఆ దశ నుండి భుజాలు విడచి పైకి వచ్చేట్లుగా చేసి ఇలా చెప్పారు. ప్రీతోస్మితవ వీరస్య శౌటేర్యాచ్చ దశానన శైలాక్రాంతేన యో ముక్త త్వయా రావః సుదారుణః యస్మాల్లోకత్రయం చైత ద్రావితం భయమాగతం తస్మాత్తం రావణో నామ్నా రాజాన్ భవిష్యతి. దశానడు ఇప్పటిదాకా పడి వీరుడవైన నీ దర్పాన్ని చాలా సంతోషించాను రాబాయ్. రాక్షస రాజా, శైలం కింద పర్వతం కింద కైలాస నదికి పోతూ
నువ్వు చాలా భయంకరమైన ఏడుపు ధ్వని చేశావు. ఆ ధ్వని విని 3 లోకాలు కూడా భయపడి ఏడ్చేశాయి. అందువల్ల నీకు ఎప్పటి నుంచి రావణాసురుడు లేక రావణుడు అనే పేరు లభిస్తుంది. దేవతా మానుష యక్ష ఈశాన్యే జగతీ తదే ఏవం త్వామభిధాస్యంతి రావణం లోకరావణం. కనుక దేవతల, మానవుల, యక్షల, భూమి మీద ఉన్న ఇతరులు నిన్ను ఈ విధంగా లోకాలు ఏడ్పించావు. రావణం అంటే ఒక రకమైన ఏడుపు ధ్వని. ఆ ధ్వని వినిపించిన వాడివి కనుక నిన్ను ఇక నుంచి రావణ అంటారు. గచ్చ బౌలస్య విశ్రబ్దం వధాయేన ప్రమిచ్చది మయా చైవాభ్యనుజ్ఞాతు రాక్షసాధిపగమ్యత. రావణ, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలని అనుకుంటున్నా ఆ మార్గంలో నిర్భయంగా వెళ్ళు, నేను అనుజ్ఞయిస్తున్నాను. ఏవ ముక్తస్థు లంకేశ శంభునా స్వయమబ్రవి ప్రీతో యది మహాదేవ వరం మే దేహి యాచ. మహేశ్వరుడు స్వయంగా పలికిన ఈ మాటలు విని రావణుడు ఇలా అన్నాడు, మహాదేవ, నీవు అనుగ్రహించినట్లయితే యాచిస్తున్న నాకు ఒక వరం ఇవ్వవయ్యా అన్నాడు. అవధ్యత్వం మయా ప్రాప్తం దేవగంధర్వదానవై రాక్షసేర్గుప్యతై కై నాగైర్యే చ అన్యబలవత్తదా. దేవతలు, గంధర్వులు, దానవు, రాక్షసు, యక్షులు, నాగులు బలవంతులైన ఏ ఇతరాలుగా నన్ను చంపకుండా ఉండేట్లు వరం ఇవ్వు. మానుషాన్నగణే దేవ స్వలా స్వల్పాస్తే మమ సంవద దీర్ఘమాయుష్య మే ప్రాప్తం బ్రాహ్మణ స్త్రీపరాంత వాంఛితం చాయుషః శేషం శస్త్రం త్వంచ ప్రయచ్చమి. దేవా, నేను మానవులని లెక్క చెయ్యలే, వాళ్ళు చాలా తక్కువ వాళ్ళని, ఇన్ఫీరియర్ అని అర్థం అనుకుంటూ. మహేశ్వర, బ్రహ్మ నుండి నేను దీర్ఘ ఆయుర్దాయం కూడా పొందా. నువ్వు కూడా నాకు గడిచిపోయింది ఆయుర్దాయాన్ని, ఆయుష్ను ఇవ్వు. పాపకర్మాదుల చేత నాకు ఇంకా మిగిలిన ఆయుర్దాయం తగ్గిపోకుండా. ఏవ ముక్తస్తదస్తేన రావణేన శంకర దదౌ ఖడ్గం మహాదీర్ఘం చంద్రహాసమితి ప్రతం సుతం ఆయుష్చావశేషం చ దదౌ భూతపతిస్తదా. అప్పుడు రాముడు కోరగా రావణుడు అలా కోరగా శంకరుడు అతనికి చంద్రహాసమని ప్రసిద్ధి పొందిన గొప్ప కాంతిగల ఖడ్గాలు, ఆయుర్దాయ శేష అంటే ఇప్పటిదాకా మిగిలిన ఆయుర్దాయం అంతా కూడా పూర్తి చేశాడు. అంటే అతడు చేసే పాప కృత్యాలు ఫలితంగా అకాల మృత్యువు రాకుండా వరం ఇచ్చాడు. తత్వో వాచస్తశంభు నావజ్ఞేయమివం విదం ద్వయం అవజ్ఞాతం యదిహితే మే తే మామే వైశ్యత్య సంశయ. శివుడు ఆ ఖడ్గాన్ని ఇచ్చి, నువ్వు దీన్ని అవమానించకుండా దగ్గర పెట్టుకో, అవమానించినట్లయితే మళ్ళీ నా దగ్గరికే వస్తుంది, సందేహం. ఏవం మహేశ్వరేణైవ కృతనామాస రావణః అభివాజ్య మహాదేవ ఉమా రురోపవాద పుష్పకం. ఈ విధంగా మహేశ్వరుడు పేరు పెట్టిన రావణుడు మహాదేవుడికి నమస్కరి పుష్పక విమానం ఎక్కాడు. తతో మహీతలం రామ పర్యక్రామత రావణః క్షత్రియాన్ సుమహీర్మహావీర్మాన్ వీర్యాన్ బాధమానస్తతః. రావణుడు అక్కడ ఉన్న గొప్ప పరాక్రమంగా క్షత్రియులను బాధిస్తూ లోకంలో తిరుగుతున్నాడు. తేజస్వితం
शूरा क्षत्रिया युद्धदुर्मुदा अच्छान समकुर्वन्तु विनेशः सह परिच्छदा సపరిచ్ఛద తేజస్సాలు సూర్యుడు యుద్ధంలో మదించినవాడు అయిన కొందరు క్షత్రి రావణుడి ఆజ్ఞ ప్రకారం చెయ్యకపోవటం చేత వాళ్ళ పరివారంతో నశించిపోయి అపరే దుర్జయం రక్షో జ్ఞానంతః ప్రాంగం సంవృతం జితాత్మ ఇత్యభాషంతం రాక్షసం బలదర్పితం ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే షోడశ సర్గః. బుద్ధిమంతులైన మరికొందరు క్షత్రి ఈ రాక్షసుడిని జయించటం కష్టమని గ్రహి బలంచే తృప్తుడై ఉన్న అతడితో మేము ఓడిపోయామని జెండా ఎత్తేశారు. ఇది 16వ సర్గ సమాప్తం. రేపు 17వ సర్గ ప్రారంభిస్తాం.